వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ టీవీ24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. ఈ రోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక భర్త కామానికి భార్య అనుమానాస్పదంగా చనిపోయింది. అసలు తను ఎవరు, ఎందుకు చనిపోయింది, ఎటువంటి పరిస్థితుల్లో తను ఆత్మహత్య చేసుకుంది, ఒకసారి వెళ్తే ఫోన్ వీడియోలకు అడిక్ట్ అయిన ఒక భర్త తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. భార్యను ఫోన్ వీడియోలు చేయాలని ఒత్తిడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలు చూడాలని, ఆ వీడియోలో ఎలా ఉందో అలానే ఉండాలని తనతో ఆ భార్యపై ఒత్తిడి చేయడం జరిగింది. అయితే వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా గోపాలపట్నంలో జరిగింది. భర్త ఫోన్ వీడియోకి బానిస అయ్యాడని ఆ భార్య ఆత్మహత్య చేసుకుంది. అసలు ఆ భార్య ఆత్మహత్య చేసుకుందా, తనని ఎవరైనా చంపేసి ఆత్మహత్యలా క్రియేట్ చేశారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గత ఏడాది వసంతకు నాగేంద్రకు వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి కూడా ఫోన్ వీడియోలు చూపించి తనతో అలానే ఉండాలని ఆ భార్యను వేధించడం మొదలుపెట్టాడు నాగేంద్ర. అయితే దీంతో మానసిక ఒత్తిడికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతూ విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే గత ఏడాది నుంచి ఆ అమ్మాయిని టార్చర్ చేస్తున్న ఆ అమ్మాయి ఏడాది ఏం చేసింది, అసలు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా లేకపోతే నాగేంద్రే తనని చంపేసి దీనిని ఒక ఆత్మహత్యలా క్రియేట్ చేశాడా అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో తమ కూతురు మృతిపై తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు. మహిళ ఎక్కడున్నా సరే సేఫ్టీ లేకుండా పోతుంది. అది ఒక భర్తింటిలో ఉన్నా సరే, అది ఒక పుట్టింట్లో ఉన్నా సరే, కాలేజ్లో అన్నా సరే, ఎక్కడ ఆఫీస్లో అన్నా సరే, ఒక ఆడపిల్లకి స్వేచ్ఛ స్వతంత్రం సేఫ్టీ లేకుండా పోతున్నాయి. ఎలాంటి చట్టాలు, ఎన్ని చట్టాలు వచ్చినా సరే ఒక ఆడపిల్లపై జరుగుతున్న అఘాయిత్యాలు అయితే ఎక్కడ ఆగడం లేదు. ఒక నెల చిన్న పిల్ల నుంచి 70 ఏళ్ల ముసలావిడ వరకు ఎవరిని వదలట్లేదు కామాంధులు. ఆడపిల్ల అంటే పిచ్చి కుక్కల్లా బిహేవ్ చేస్తున్నారు మగవాళ్ళు. ఈ ఘోరాలు ఎప్పటికి ఆగుతాయి? ఈ పోర్న్ వీడియోలు ఎప్పటికి ఆగుతాయి? పోర్న్ వీడియోలు చూసి ఎందుకు ఇలా అవుతున్నారు? తప్పెవరిది? పోర్న్ వీడియోలు రిలీజ్ చేస్తున్న వెబ్సైట్ దా, లేదంటే అవి చూస్తున్న మనుషులదా? మీరే చెప్పండి. ఆడపిల్లకే కాదు, రోజు మనం ఏదో ఒక న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. ఆడపిల్లకే కాకుండా ఆడ కుక్కకు కూడా స్వేచ్ఛ లేకుండా పోతుంది. ఈ మగ జాతి పిచ్చి కుక్కల కన్నా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి కన్సల్టెన్సీలు పనిచేయవు, ఏమి పనిచేయట్లేదు. ఎన్ని శిక్షలు వచ్చినా, ఎన్ని సెక్షన్లు వచ్చినా ఆడపిల్లలపై అఘాయిత్యాలు మారడం లేదు, హత్యలు ఆగడం లేదు. అయితే మనస్తాపానికి గురై వాళ్ళైనా చచ్చిపోతున్నారు, లేదా వాళ్ళంతటా వాళ్ళైనా చనిపోతున్నారు, లేదా వీళ్ళు కామానికి గురై వాళ్ళని వీళ్ళే చంపేస్తున్నారు. ఆడపిల్లలపై ఎప్పుడు ఈ హత్యలు ఆగుతాయి? ఆడపిల్లలపై ఈ అఘాయిత్యాలు ఎన్నడూ ఆగుతాయి? ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. అసలు పోర్న్ వీడియోలు చూసే ఇలా తయారవుతున్నారా, లేదంటే వేరే ఏదైనా రీజన్స్ వల్ల ఈ ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయా? మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా టీవీ24 ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియో.